సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సాయం సమయము ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఎక్సైట్మెంట్ మాత్రం పీక్లో ఉంది. ఎందుకంటారు? డెస్టినేషన్ తిరుపతి కాబట్టి. నా రిజర్వేషన్ 3 టైర్ ఏసీలో చేసుకున్నా. ఒకప్పుడు 3 టైర్ 2 టైర్ ఏసీ మరియు ఫస్ట్ క్లాస్ కూడా చాలా ఈజీగా దొరికేది. ఇప్పుడు మాత్రం ఒక్కసారి బుకింగ్ ఓపెన్ చేయగానే మీకు టికెట్ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ వెయిటింగ్ లిస్ట్ మాత్రం పక్కా దొరుకుతుంది. నేను చాలా కామ్గా వెళ్ళిన సీట్లో సెటిల్ అయ్యా. హీరో లాగా విండో పక్కన కూర్చొని బయట చూడాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకున్నా. నాకు మాత్రము విండో సీట్ రాలేదు. ఎనీహౌ అయినా వెనుక నుంచి బ్యాక్గ్రౌండ్లో చాయ్ చాయ్ కాఫీ అంటూ ఉంటే నాకు అనిపించింది, ఇదే కదా నిజమైన రైలు ప్రయాణము. అలానే అనుకుంటూ తిరుపతికి అయితే రీచ్ అయ్యాను. అవ్వంగానే వెంటనే హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫస్ట్ నేను విజిట్ చేసింది ఇస్కాన్ తిరుపతి. ప్లేస్ మాత్రము తిరుపతిలో ఒక జెమ్ అండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అదే విధానంగా ఇక్కడ మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇస్కాన్ తిరుపతిని కాంటాక్ట్ చేసి ముందే అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. దానికోసం అయితే మెంబర్షిప్ కంపల్సరీ. ఎవరిదైనా మెంబర్షిప్ ఉంటే చాలు. నేను ఇక్కడికైతే ఫస్ట్ టైం 2014లో వచ్చాను. అప్పుడైతే ఎంతో అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఇంత రష్ కూడా లేదు. అసలు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉండే అప్పుడైతే. ఇప్పుడు కూడా అంతే బాగుంది, కానీ మీకు కొంచెం రష్గా అనిపించవచ్చు. అదే విధానంగా మీకు ఒకవేళ సాత్వికమైన ఆహారం కావాలి అంటే వాళ్ళది గోవిందా అని రెస్టారెంట్ కూడా ఉంటుంది.